జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 13వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో భాగంగా మనకి వారి అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు కట్టా పద్మ గారు వైజాగ్ నుంచి. మేడం గత 8 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ధ్యానంలోకి వచ్చిన వెంటనే తమ లక్ష్యాన్ని తెలుసుకొని ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో శాకాహార ర్యాలీల్లోనూ వారి భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. విశేషంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలలో స్కూల్స్ కి ఆ పరిసరాలకు వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయటము, వారిని నేర్పించటము. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి వారు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. వారు పిఎస్ఎన్ మూర్తి గారి సహకారంతో ఇద్దరూ కలిసి నెల రోజుల పాటు 250 మందికి పైగా ప్రతిరోజు అన్నాన్ని అందించేవారు. ఆ విశేషమైన సేవల్ని గుర్తించి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇన్ఛార్జిగా ఆవిడని నియమించారు. వారికి ధ్యానానికి సంబంధించిన పాఠాలు మేడం చక్కగా అందించేవారు. ఇటు వృత్తిరీత్యా ప్రభుత్వ రీత్యా అన్నట్లు వారి భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నో సేవ అందిస్తున్నారు. ఇప్పటికీ ఒక పిరమిడ్ మాస్టర్ గా తను చెప్పడానికి ఇష్టపడతారు. మరి ఈ రోజు ఆ మేడం యొక్క సందేశాన్ని వారి జ్ఞానాన్ని మనందరం పంచుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. ప్లీజ్ మ్యామ్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పాద పద్మాలకు, అలాగే స్వర్ణమాల అమ్మ పాద పద్మాలకు, నాతోటి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు చేస్తున్నానమ్మా. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. ముందుగా సౌండ్ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక్కసారి సౌండ్ చెక్ చేసుకోండి. ముందుగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి నా పేరు కట్టా పద్మ. నేను విశాఖపట్నంలో ఉంటాను. అయితే నేను ముందుగా పిరమిడ్ మాస్టర్స్గా ధ్యానంలోకి అడుగుపెట్టి ఎంతో మంది గురువుల్ని కలిసి వారి యొక్క సందేశాలను తీసుకుని మన జీవితంలో మనకి ఎంతో విలువైన సమయాన్ని ఎలాగా మనం ఖర్చు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అలాగే సమాజంలో మనం ఎలా ఉండాలి అన్న అనేక సత్యాలను తెలుసుకున్న నేను ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుకొని పరమ గురువుల యొక్క ఆదేశాలతో మరి వారి యొక్క సందేశాన్ని నేను తీసుకుని ప్రపంచ శాంతికై మన వంతు కూడా మనం సహాయ సహకారాలు అందించాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో నేను ఏదైతే నాకు పిలుపు వచ్చిందో ఆ పిలుపుని నేను శిరస వహిస్తూ మరి నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో లక్ష్యంతో ముందుకెళ్తున్న తరుణంలో మరి నాతోటి ధ్యాన మిత్రులందరినీ కలుస్తూ ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ ఎన్నో ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకున్న సమయాన్ని బట్టి నేను నా యొక్క అనుభవాన్ని పంచుకుంటూ ఉంటున్నానండి. అయితే నేను ఈరోజు ఈ యొక్క లింక్ ద్వారా నేను చెప్పదలుచుకునేది ఒకటేనండి. ప్రతి ఒక్కరం కూడా గొప్ప వ్యక్తులమే. ఎందుకంటే ఈ భూమి మీద ఈ మానవ శరీరాన్ని తీసుకుని రావడం, ఎన్నో కోట్ల శరీరాలను ధరించిన తర్వాత చక్కటి అద్భుతమైనటువంటి ఈ శరీరంలోకి మనం వచ్చాం. మరి ఇలాంటి శరీరం, ఫస్ట్ శరీరం విలువ తెలుసుకోవాలి. మనం విలువ అంటే ఒక పాట ఉంది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడే అని. మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని విడిచిపెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడని కాదు మాస్టర్స్. మనం తెలుసుకోవాల్సిందంటే మనిషి శరీరంలో
కామ క్రోధ మద మాశ్చర్యాలతో పాటు కరుణ, ప్రేమ, క్షమ ఇలాంటివన్నీ కూడా మన లోపల మంచి గుణాలు కూడా ఉన్నాయి మనిషి శరీరంలో. మరి వాటిని మనిషి ఈరోజు గుర్తించటం లేదు, కనుమరుగైపోతున్నాడు. ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు, క్రోధత్వంతో కావచ్చు, మద మాశ్చర్యాలతో కావచ్చు, అవన్నీ పైన ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక విత్తు నాటి ఆ చెట్టు పెద్దదయ్యి అది ఫలాల్ని ఇవ్వటానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా ఆ రైతు ఎప్పుడు కూడా అధైర్యపడడు. నేను ఈ విత్తు వేశాను, ఈ చెట్టు వచ్చింది, దీని సంరక్షణ నేను చాలా జాగ్రత్తగా చేయాలి, సంరక్షణ బాగా చేస్తేనే మంచి ఫలాలను ఇస్తుంది అనే ఆలోచనతో తన నిరంతరం ఆ చెట్టు యొక్క బాగోగులు చూసుకుంటూ పెంచి పెద్దది చేస్తాడు. చేసినప్పుడు వాటికి వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో ముందేమవుతుంది, చెడు ఫలాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పువ్వు చెదపట్టడం, దానికి మళ్ళీ మందు కొట్టడం, ఆ పువ్వు రాలిపోవడం జరుగుతుంటుంది. కానీ మంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది. అదేవిధంగా మరి మనిషి జీవితంలో కూడా అంతే. ఈ కామ క్రోధ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముందున ఉంటాయి. ఈ మనిషి ఎప్పుడు కూడా వాటిని ఆశిస్తున్నాడు. ధనదాహం కావచ్చు, కామవాంఛలు కావచ్చు, మదమాశ్చర్యాలు కావచ్చు, ఇలాంటివన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాడు మనిషి. పెట్టి ఏమైపోతున్నాడంటే భావి వరుసలు మర్చిపోతున్నాడు, తల్లి తండ్రుల ప్రేమను కోల్పోతున్నారు, అక్క చెల్లెల ప్రేమను కోల్పోతున్నారు, ఆత్మ బంధువుల ప్రేమని అంతకన్నా కోల్పోతున్నారు. నిరంతరం మనిషి లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఒకటే యాతన వాళ్ళకి. తెల్లారిందా, తిన్నామా, ఏదో ఉద్యోగమో వ్యాపారంకో వెళ్ళామా, 4 పైసలు వచ్చినాయా, ఇల్లు మీద ఇల్లు కట్టామా, కారు మీద కారు కొన్నామా, ఇలా అనేక కోరికలతోనే ఉంటున్నాడు తప్ప మనిషి ఎప్పుడు కూడా ఆత్మపరమైనటువంటి జీవితాన్ని కోరుకోవటం లేదు. అయితే మనం గతంలో మన పూర్వీకులకి మనకి వ్యత్యాసం చూసినట్లయితే, పూర్వీకులు ఆనాడు వారికి చదువు లేదు, కానీ అపారమైన జ్ఞానం ఉంది. ఎందుకంటే మనం చరిత్ర వెనక్కి తిరిగేసి చూస్తే ప్రతి పల్లెటూరులో ఏదో ఒక ఊరు చివర ఒక గురూజీ ఉంటారు. అక్కడ గురు పరంపరలో అక్కడ ఎంతో మంది సాధనకి వెళ్ళేవారు. సాధనకి వెళ్ళి ఆ సాధన చేసుకున్న తర్వాతే వాళ్ళు వ్యవసాయ కార్యక్రమాల్లో కానీ ఇతర పనుల్లో కానీ వాళ్ళు మొదలు పెట్టేవారు. అక్కడ ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళు కల్మషం లేకుండా చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళు ఎలాంటి స్వార్థము లేకుండా వాళ్ళకి ఎంతమంది 10 మంది 15 మంది పిల్లల్ని సాకుంటూ ఆ కష్టపడినటువంటి ఆ వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని పండించుకొని ఆ పిల్లలకి పెట్టుకొని చక్కగా వాళ్ళకి మంచి సంస్కారాలు నేర్పిస్తూ మన యొక్క సనాతన సాంప్రదాయాలన్నిటినీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఎన్నో విలువలను వాళ్ళకి నేర్పిస్తూ ఎంతో ఒదిగి ఉండేవారు. మరి వారిలో ఉన్నటువంటి ప్రేమతత్వంతో కుటుంబాలు 10 కుటుంబాలైనా కూడా వారంతా కూడా కలిసే ఒకే కుటుంబంలో ఉండేవారు. ఒకే చోట భోజనం చేసేవారు. అతిథులు ఎవరన్నా వస్తే, పాదచారులు ఎవరైనా పక్క గ్రామాల నుంచి ఇంటి ముందు నుంచి వెళ్తే కనుక వాళ్ళని ఆపి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి సాధ తీర్చుకోమని వాళ్ళకి ఒక వసతిని ఏర్పాటు చేసి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసేవారు. ఎందుకు అలా అంటే వాళ్ళు గురు పరంపరలో జీవిస్తున్నవాళ్ళు ఆ తరం వాళ్ళు. అందుచేత మనం ఇప్పుడు ఆధునిక యుగంలో చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయి కంప్యూటర్ యుగం అయిపోయింది అంతా. ఒక భోజన విధానాన్ని తయారు చేయాలన్నా ఏదో స్విగ్గీలో ఆర్డర్స్ వచ్చేసినాయి, లేదంటే
యూట్యూబ్లో చూసి వంటలు ప్రిపేర్ చేసుకుంటాను. సమయం సందర్భం లేదు, ఏది పడితే అది తినేయాలి, ఏది పడితే అది తాగేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ వండేవారు కావచ్చు, ఆ పదార్థాన్ని తయారు చేసేవాళ్ళు కావచ్చు, కట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ రకంగా ఉంటారు? మద్యం తాగొచ్చు, మాంసం తినొచ్చు, క్రోధత్వంతో ఉండొచ్చు, అనేక వికారాల గుణాలతో ఉన్నటువంటి వారు తయారు చేసినటువంటి పదార్థాలు అవి. సో ఆ పదార్థాలని ఎప్పుడైతే ఈ మనిషి తింటున్నాడో వారి యొక్క వికారాలన్నీ కూడా వీళ్ళ శరీరంలో ఆ యొక్క వికారాలన్నీ కూడా ఈ శరీరంలో పట్టేసి మనిషి క్రోధత్వంతో మారిపోతూ ఉంటారు అన్నమాట. చిన్నపిల్లల మీద అరవటం, మహిళల్ని కొట్టడం, ఇతరులతో గొడవలాడటం, ఇలా అసలు ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యల్ని వారి నెత్తి మీద తీసుకొస్తూ ఉంటారు. ఇంతేకాకుండా మరి వాళ్ళు అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏంటి మన పర్పస్ ఏంటి అన్నది అస్సలు చిన్నది కూడా ఆలోచన చేయరు వాళ్ళు. ఏంటంటే తెల్లారిందా, లేచామా, తిన్నామా, మన పని మనం చూసుకున్నామా అన్నట్టుగా. అయితే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఒకటే, మానవత్వంతో ఉండాలి మనం. ఏ మనిషికైనా సరే కరుణ చూపించాలి. మానవత్వం లేదు, కరుణ లేదు, ఏ మాత్రం ప్రేమ లేదు, ఏ మాత్రం జాలి లేదు, ఏ మాత్రం క్షమాగుణం లేదు అంటే అది చాలా దుర్మార్గమైన జీవితం అని చెప్పగలను నేనైతే. ఎందుకంటే ఈరోజు మనము బయట వెళ్ళే జీవరాశులను చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఒక కోడి తను గుంపుగా వెళ్ళేటప్పుడు తన బిడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ బిడ్డలన్నిటినీ కడుపు చుట్టూ పెట్టుకుని అలాగ నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే తను వాటిని అంత చక్కగా సంరక్షించుకుంటూ వాటికి దశ దిశ చూపిస్తూ ఎటు వెళ్ళాలి అంటే ఇటు వెళ్తే కాలు వస్తుందేమో పడిపోతారేమో, అటు వెళ్తే ఏదన్నా చిన్న గొయ్యి తగులుతుందేమో పడిపోతారేమో చెప్పి ఆ తల్లి కోడి ఏదైతే ఉందో అది డైరెక్షన్ ఇచ్చుకుంటూ అలాగా తీసుకెళ్ళి పెంచుతూ ఉంటుంది. మరి దానికి అంత జ్ఞానం ఉన్నప్పుడు మనిషికి ఎంత జ్ఞానం ఉండాలి చెప్పండి. సో ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ భూమి మీదకి సకల చరాచర జీవరాశులతో మనం జన్మ తీసుకున్నాం. అంటే మనలోన ఉన్నది అదే ఆత్మ, వాటి లోపల ఉన్నది కూడా అదే ఆత్మ. అన్నిటికీ కూడా ఒకే భావాలు ఉంటాయి, అన్నిటికీ ఒకే ఆలోచనలు ఉంటాయి. కాకపోతే అవి మనలాగా చేతితో చేయలేవు, నోటితో చెప్పలేవు తప్ప ప్రతీది కూడా ప్రతి మనిషిలో ఉన్నటువంటి సహజ గుణాలు, సహజ తత్వాలు అన్నీ కూడా జీవరాశిలో ఉంటాయి. మరి అలాంటప్పుడు మనిషి ఎలా ఉండాలి? సాధారణంగా మానవుడే దేవుడు అంటారు కదా. దేవుడు అన్నప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు మరి ఒక డాక్టరు ఒక దేవుడయి ఆ తల్లి ఆ పురుడుని జాగ్రత్తగా సురక్షితంగా ఆ తల్లికి ఆ పురుడు పోసి లేదా ఆపరేషన్ చేసి ఆ బిడ్డని బయటికి తీసి ఆ తల్లి పొత్తిళ్ళకి అప్పచెప్తారు. మరి ఆ డాక్టర్ ఎంత గొప్పవాడండి, ఆయన మేధస్సు ఎంత గొప్పది, ఆయనకి ఎవరు ఆ శక్తిని అందిస్తున్నారు, ఎవరు ఆ ఆలోచనని అందిస్తున్నారు, ఆయనకి ఎవరు ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు? ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఎవరిస్తున్నారు అంటే మనం ఏం చెప్తాం? ప్రతి మానవుడిలోని భగవత్ స్వరూపాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మరి మనకి విద్యను బోధించే గురువులు ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి వేలు పట్టుకొని ఎలా అయితే నడిపిస్తూ మనకి జాగ్రత్తలు చెప్పుతూ మనకి తినేటప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోకూడదు, ప్రతీది కూడా మనకి ఎలా అయితే మన తల్లిదండ్రులు చెప్తారో అలాగే మనకి పాఠాలు నేర్పించిన గురువు కూడా చక్కగా ఇలా చదవాలి, ఇలా ఉండాలి, ఇలా రాయాలని బోధిస్తారు. అవునా? అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేలోపు
ఆ శరీరానికి ఒక గురువు కావాలి. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఆ శరీరానికి ఒక గురువు కావాలి. ఆ శరీరం నడిపించేటప్పుడు చిన్నతనంలో తల్లి తండ్రులు, అదేవిధంగా తర్వాత విద్యా బుద్ధులు నేర్పించేటువంటి గురువు, వీళ్ళిద్దరి సారథ్యంలో మనం పెరిగి పెద్ద అవుతాం. అవునా? పెద్ద అయిన తర్వాత మనకి వివాహం అవుతుంది, మనకి పిల్లలు వస్తారు. అప్పటి వరకు వాళ్ళని సాకటానికి మనకి ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జ్ఞానము, మన ఏదైతే స్కూల్లో చదువుకున్నామో, కాలేజీలో చదువుకున్నామో, గురువులు ఇచ్చే జ్ఞానము సరిపోతుంది అక్కడి వరకు. ఎంతవరకు? మనము మన పిల్లలు ఇంతవరకు సరిపోతుంది. అక్కడ తర్వాత నుంచి ఏమవుతుంది అంటే, మన పిల్లల జనరేషన్ వచ్చేటప్పటికి మన గురువులు ఇచ్చినటువంటి జ్ఞానం ఒకటే సరిపోదు. ఇక్కడ ఏం కావాలి? మూడవది, అసలు సిసలైనది, ఆఖరి జ్ఞానం, ఆత్మపరమైన జ్ఞానం కావాలి. ఆత్మపరమైన జ్ఞానం కావాలంటే తప్పకుండా మనం ఒక గురువుని పట్టుకోవాలి. ఆ గురువు ఎవరై ఉండాలి? మన యొక్క ఆధ్యాత్మిక గురువుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆధ్యాత్మిక గురువులు ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ లోకంలో. మరి వాళ్ళందరూ ఎంతో సాధన చేసి సత్యాన్ని తెలుసుకొని ఎన్నో గ్రంథాలు రచించి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా, వారు అందిపుచ్చుకునేలాగా వారు నిరంతరం ఎంతో సాధన చేస్తున్నారు. మరి అలాంటి గురువుని మనం వెతికి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏదైతే ఇక్కడ 2 నేత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 2 నేత్రాలతోనే పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయి మన పిల్లలకి వివాహాలు అయ్యే వరకు ఈ 2 నేత్రాలతోనే ఈ అదంతా చూస్తున్నాం. మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచాన్ని చూస్తూ మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలుసుకొని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుని పట్టుకున్నామో అప్పుడు మనము 3వ నేత్రాన్ని చూడగలుగుతాం. మనం ఆధ్యాత్మిక గురువు అంటే ఏదో అంటే అంత ఎత్తు ఉంది, లేదా విపరీతమైనటువంటి కాషాయ వస్త్రాలు వేసుకోనో లేకపోతే బూడిద ధరించో ఉండటం కాదండి. ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? వాళ్ళు ఎంతో సత్యాన్ని తెలుసుకొని ఎన్నో గ్రంథాలు చదివి, ఎందరో మహానుభావులు ఈరోజు ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్లోని గురువులు వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు, సజ్జన సాంగత్యం చెప్తున్నారు. ఇదే కాకుండా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఎంతోమంది మహనీయులు ఎన్నో ప్రవచనాల ద్వారా అపారమైనటువంటి జ్ఞానాన్ని పంచుతున్నారు వాళ్ళు. మనం ఏంటంటే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నేను ఒక గురువుని పట్టుకోవాలి, నాకు ఒక గురువు కావాలి అని మీకు మీ హృదయంలో చిన్న తలుపు తడితే చాలు, మీ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసుకోవాలి, చేసుకొని తీరాలి. అప్పుడే మనకి గురువు దొరుకుతాడు. అలాంటి గురువు దొరికినప్పుడు వారి సజ్జన సాంగత్యంలో మనం ఎన్నో సత్యాలను తెలుసుకుంటూ అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటూ అద్భుతమైన సాధనలో మనం ఉంటూ మనం ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతాం మాస్టర్స్. ఉదాహరణకి, ఎందుకంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మాయమైపోతుంది మనిషి శరీరం కాదు, ఆత్మపరమైనటువంటి జ్ఞానం లేకపోవటం, పావి వరుసలు మర్చిపోవటం, చిన్నపిల్లలని లేదు, పెద్ద పిల్లలని లేదు, ఎన్నో మానభంగాలు చేయటం, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, ఇంత క్రూరత్వంతో అయిపోతుందన్నమాట ఉన్నటువంటి ప్రపంచం. ఒక బిడ్డ నడిచి నడిచి దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తల్లి వెనకాల వెళ్ళి మందలించి చేయి పట్టుకొని తీసుకొస్తుంది. తీసుకొచ్చేటప్పుడు మళ్ళా వాడు ఆ దారిని వెళ్ళకూడదని చెప్పి తల్లి భయపడుతుంది బెత్తం పట్టుకొని.
అదే విధంగా మరి మన యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గురువుని మనం పట్టుకున్నట్లయితే ఆ గురువు ద్వారా మనము మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ప్రేమతత్వంతో ఉండాలి, ఏది మనకిస్తే ఏది మనకు వస్తుంది, అది మనము 10 మందికి పంచితేనే కదా అది పెంచబడుతుంది. ఇలా ఎన్నో అంశాల మీద మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరికి గురువు అన్నవారు తప్పకుండా ఉండాలి. మనం గురువుని పట్టుకొని తీరినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. అలాంటి జ్ఞానం లేని జీవితం వృధా మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఒట్టి ఏదో భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, మనకేంటి మనకి జరిగిపోతుంది, మనం తింటున్నాము, మనకి 3 పూట్ల భోజనం దొరుకుతుంది, మనం మంచి బట్టలు కట్టుకుంటున్నాం, మంచిగా కారులో తిరుగుతున్నాం అంటే కాదు జీవితం. ఈ మానవ శరీరం మనకి ఎందుకు వచ్చిందయ్యా అంటే కనుక మనం ఎన్నో జన్మల్లో పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాగా మనం ఎన్నో జన్మల్లో మన యొక్క కర్మలో దగ్ధం చేసుకుంటూ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఒక అవకాశం ఇస్తారన్నమాట మాస్టర్స్ మనకి. ఎందుకంటే ఈ శరీరంతో చూడగలము, మాట్లాడగలము, ఏదైనా ధ్యాసించగలిగే జ్ఞానం మనకుంది, శబ్దాన్ని వినగలిగే చెవులు ఉన్నాయి, వాసనను పట్టే ముక్కు ఉంది. సో ఈ 2 చేతులతో ఏదైనా మనం సేవన చేయగలుగుతాం, ఈ 2 కాళ్ళతో ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. అంటే ఇన్ని అద్భుతమైన వరాలను ఇస్తూ ఈ యొక్క శరీరం అనేటువంటి ఈ బొమ్మని తయారు చేసి ఇందులోని మంచి ఆత్మని పెట్టి మాస్టర్స్ ఈ భూమి మీదకి మనల్ని పంపించారు. పంపించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, సమయం ఉండదు. ఎంతసేపు ప్రతి ఒక్క కుటుంబాల్లో బాధ దుఃఖము ఉంటుంది. వాటిని పట్టుకుంటాం మనం. పట్టుకొని మాకు ఎక్కడ సమయం ఉంది సాధన చేయడానికి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఎక్కడ సమయం ఉంది, ఒక క్లాస్ వినడానికి మాకు ఎక్కడ సమయం ఉంది అని అనుకోవద్దు మాస్టర్స్. ఈ శరీరము అద్భుతమైన వరం. మనమే గాడ్స్. పత్రిజీ అంటారు వీఆర్ ఆల్ గాడ్స్ అంటారు. ఎస్ రియలీ మనం ఎంతో గర్వంతో చెప్పుకోవచ్చు మనం గాడ్స్. నిజంగా మనం ఇచ్చువారిలా ఉండాలి, పుచ్చుకునే వారిలా ఉండకూడదు. ఇచ్చువారంటే తన్ మన్ ధన్. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, చక్కటి సేవ చేయండి. లేదు మీకు సమయం లేదు, మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించండి. ఎన్నో పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది, ఎన్నో సజ్జన సాంగత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో ధ్యాన పరిచయాలు జరుగుతున్నాయి. మరి అలాంటి వాటిని గుర్తించి మన వంతు సహాయంగా మనకి మాస్టర్స్ 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు 10 రూపాయలు మనం ఇతరులకు ఇచ్చేవారిలా ఉండాలి. ఎందుకంటే అక్కడ నీ సంకల్పాన్ని పెట్టాలి. ఈ సంకల్పాన్ని పెట్టినప్పుడే మీ ఆత్మ పరిణతి చెందుతుంది. లేదు అది లేదు, ఓకే, మీకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మీరు ఎవరి దగ్గర అయితే గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచే అవకాశాన్ని మీరు ఇవ్వండి. కాబట్టి మాస్టర్స్ మీరందరికీ చేతులెత్తి జోడించి చెప్తున్నాను, ప్రతి ఒక్క సహస్ర కోటి ప్రాణులకు నేను చెప్పేది ఒకటే, మనమంతా సహజంగా అందరూ ఒకే ధర్మములో, అందరూ ఒకే ఆత్మతో జన్మ తీసుకున్న వాళ్ళని. మనము నీతి నిజాయితీలతో, నిబద్ధతతో, ప్రేమతత్వంతో, జాలి చూపిస్తూ, కరుణతో, కరుణ హృదయంతో మనం ప్రతి అడుగు ఆచి తూచి అడుగు వేస్తూ ఉండాలి మాస్టర్స్. ఉదాహరణకి మనం రోడ్డు మీద ప్రయాణించినప్పుడు చాలా మందిని చూస్తాం మాస్టర్స్. ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ మనిషి అక్కడ విలువెలా కొట్టుకుంటూ రక్తపు మడుగులో ఉంటే అందరూ పక్క నుంచి చూసి చూడలేనట్టు వెళ్ళిపోతారు.
అంటే ఆ మనిషికి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే ఏమవుతుందో, మనం ఏమైపోతామో, మన మీద ఏమైనా వస్తుందా అనే భయంతో చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. లేదా వాళ్ళ వీడియోస్ చూస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతారు. అది కరెక్ట్ కాదు మాస్టర్స్. వాళ్ళలో ఉన్నది ప్రాణమే, మనలో ఉన్నది ప్రాణమే, మన బిడ్డల్లో ఉన్నది ప్రాణమే, ఒక జంతువులో ఉన్నది ప్రాణమే. సో అన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రాణం. వాళ్ళకి నొప్పి ఉంటుంది, మనకి నొప్పి ఉంటుంది. సో మనము మానవత్వంతో కరుణ, ఆ క్షణం కరుణ చూపించాలి. జీవుడే దేవుడు అన్నప్పుడు ఆ క్షణం కరుణ చూపించాలి. మనం కరుణ చూపించి అక్కడ ఏది అవసరమో అక్కడలాగే ఉండాలి. ఇంకోటి, ఏది కూడా మనము పట్టుకోకూడదు. అక్కడ ఆ క్షణం అక్కడలాగే ఉండాలి. అక్కడ ఆ పాత్ర అయిపోగానే బయటికి పక్కకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మనలాగే ఉండాలి. ఇటీవల నేను ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చూస్తున్నాను. సో అక్కడ ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని అందరినీ కూడా డిజైన్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయ సహకారాలు అందిస్తూ చేస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు జ్ఞానాన్ని పొందారు కాబట్టి, వాళ్ళకి సత్యం తెలుసు కాబట్టి. అక్కడ చేస్తున్నది వాళ్ళు కాదు, నేను అనే భావన ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను అనే భావన ఎప్పుడైతే ఉన్నారో అక్కడ చేస్తుంది వాళ్ళు కాదు, నేను అనే భావన ఉన్నప్పుడు మనం 10 అడుగులు ముందుకు వేసి అందులో చొచ్చుకుపోతాం. ఆ కార్యక్రమం అద్భుతంగా జరగాలి, అక్కడ అద్భుతమైన క్లాస్ జరగాలి అని చెప్పి. సో అలాగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ గురువు ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ గురువును పట్టుకోవాలి. గురువును పట్టుకొని గురువు ద్వారా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలని నేర్చుకోవాలి. అపారమైన సాధన ద్వారా మనము ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాం, మనం ఏ పర్పస్తో వచ్చాం, మనం వచ్చిన దానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మాస్టర్స్. తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఒక గురువుని వెతుక్కోవాలి. గురువుని వెతుక్కొని గురువుని పట్టుకుని నాడే మనం ఆ యొక్క సత్యాలు తెలుసుకోగలుగుతాం. మనిషిని మనిషి ప్రేమించలేనప్పుడు మన శరీరానికి అసలు అర్థం అన్నదే లేదు. మానవత్వంతో మనం మెలగాలి. ఫస్ట్ మనం మనలా ఉండాలి. మనము మనలా ఉంటూ ఇతరుల లోపలికి తొంగి చూస్తూ వారిని ప్రేమించే శక్తిని సంపాదించాలి. మనం వారిని ప్రేమించే శక్తి అంటే వాళ్ళలో చెడు గుణం ఉండొచ్చు, మంచి గుణం ఉండొచ్చు. మనం చెడుని స్వీకరిద్దాం, మంచిని స్వీకరిద్దాం. ఎందుకంటే చెడుని తీసుకునేటప్పుడు మనం పాఠాలు నేర్చుకుంటాం. ఎందుకంటే పాఠాలను ఎందుకంటున్నానంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి, తండ్రి, 2 బిడ్డలు ఉన్నారు. తల్లి కష్టపడి కూలి పనికి వెళ్తూ ఉంటుంది. తండ్రి పచ్చి తాగుబోతై ఉంటాడు. రోజు తాగొచ్చి ఆ తండ్రి ఆ తల్లిని కొడుతూ, ఇంట్లో అసలు తిండి సంపాదన ఏమీ తేకుండా నానా బీభత్సం చేస్తూ నానా బాధలు పెడుతూ ఉంటాడు. ఆ తల్లి తెల్లవారు లేచి ఆ పనికి వెళ్తూ ఆ 4 ఇళ్లలో పని చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఆ భోజనాన్ని, ఆ మిగిలిన కూరలు అవి తీసుకొచ్చి ఆ పిల్లలకి పెడుతూ స్కూళ్ళకి తయారు చేసి పంపిస్తూ ఉంటుంది. అక్కడ ఏమున్నాయి? 2 గమనించండి మాస్టర్స్. ఒక చెడు ఉంది, ఒక మంచి ఉంది. చెడు తండ్రి, మంచి తల్లి. ఈ 2 బిడ్డలు ఇక్కడ ఏం నేర్చుకోవాలి చెప్పండి? చెడుని చూడాలి, చెడుని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నా జీవితంలో నేను నా తండ్రిలాగా తయారవకూడదు, నా తండ్రిలాగా నేను తాగకూడదు, నా తండ్రిలాగా తల్లిని చెల్లిని కొట్టకూడదు, నా తండ్రిలాగా ఇతర వాళ్ళతో తగాదాలు తేకూడదు, నా తండ్రిలాగా సంపాదన లేకుండా ఉండకూడదు. సో ఇక్కడ చెడు ఎక్కడ ఉన్నదండి? చెడు ఎక్కడా లేదు.
మనం చూసే కళ్ళను బట్టే ఉంటుంది. అది చెడు, వాడు చెడ్డవాడు అని మనం అనుకుంటాం. కానీ వాడి ద్వారా ఎంత జ్ఞానం మనం నేర్చుకున్నాం చూడండి. అదంతా అపారమైన జ్ఞానమే కదా! సో, చెడువాడిని చెడ్డవాడు అని మనం ఎప్పుడూ అనకూడదు మాస్టర్స్. అది గుర్తుపెట్టుకోండి. చెడ్డవాడిని ఎప్పుడు వాడు చెడ్డవాడని అనకూడదు. మన నోటి నుంచి ఆ మాటే రాకూడదు. చెడ్డవాడు కూడా గొప్పవాడే. వంశీ సార్ అంటారు, మానము మధురమే, అవమానము మధురమే, అంతా మధురమే అని వంశీ సార్ అంటారు. అలాగా చెడు నుంచి చూడండి ఎంత జ్ఞానం పొందుకుంటున్నాడు ఆ పిల్లవాడు. ఇక్కడ మంచి నుండి కూడా, తల్లి నుండి కూడా, తల్లి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, బాగున్నా, బాగోలేకపోయినా ఆ తల్లి తెల్లవారి లేచి 4 ఇళ్లలో ఆ అంట్లు తోమి ఆ పాచి పని చేస్తేనే నా తల్లి 4 రూపాయలు వస్తాయి. అందుకని ఆమె చూసారా ఎంత బాగోపోయినా కష్టపడి వెళ్తుంది నా తల్లి. అలాగే వాళ్ళు పెట్టిన భోజనాన్ని వృధా చేయకుండా తీసుకొచ్చి మళ్ళా మా అందరికీ పెట్టి మాకు కడుపు నింపుతుందే మా తల్లి అని చెప్పి ఆ తల్లి యొక్క ప్రేమని, ఆ తల్లి యొక్క వాత్సల్యాన్ని, ఆ తల్లి యొక్క మమకారాన్ని అన్నిటిని కూడా పిల్లవాడు నేర్చుకుంటాడు. అంటే మాస్టర్స్ ఇక్కడ ఏది చెడు లేదు, ఏది మంచి లేదు, అంతా ఒకటే. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అంతా ఒకటి అంటే మనం ఆలోచించే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. మరి అలాంటి ఆలోచన రావాలంటే మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మనము 10 మందితో సజ్జన సాంగత్యం చేస్తేనే ఆ జ్ఞానం వస్తుంది మనకి. మనము ఒక గురువుని పట్టుకుంటేనే ఆ జ్ఞానం వస్తుంది. మన ఇంట్లో మనం కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా తినేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మనకి ఏది రాదు. మనం ఒక గురువు దగ్గరికి వెళ్తేనే వస్తుంది ఆ జ్ఞానం. 10 మందితో సజ్జన సాంగత్యం చేస్తేనే వస్తుంది. కాబట్టి మాస్టర్స్, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఈరోజు ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ ఒక రాష్ట్ర మహిళగా, ఒక 6 జిల్లాలకి ఇన్ఛార్జిగా పార్టీ ఏదైతే ఇచ్చిందో బాధ్యత, ఆ యొక్క బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తూ నిరంతరం మనం ఆ ప్రజల వద్దకి వెళ్తూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తూ ఒక తల్లిగా ఒక కుటుంబాన్ని సమపాళల్లో చూసుకుంటూ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అసలైన దాన్ని దేన్ని పట్టుకున్నాను? ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకున్నాను. ఈ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా మనతోనే వస్తుంది నిరంతరం. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టినా కూడా మన సోల్ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళిపోతుంది. అయితే ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకున్న నాడే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఇక్కడ ప్రతి మనిషి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఒదిగి ఉండడం అంటే మన ఎదుట అన్నీ వస్తాయి, సమస్యలు వస్తాయి. పిచ్చివాడు వస్తాడు కత్తి పట్టుకొని మన ఎదురుగుంటా, దుర్మార్గుడు వస్తాడు, తెలివైన వాడు వస్తాడు. సో ఈ పిచ్చివాడు వచ్చినప్పుడు పిచ్చివాడిని ఎలా మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత దుర్మార్గుడు వచ్చినప్పుడు వాడి నుంచి ఎలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, జ్ఞానవంతుడు వచ్చినప్పుడు తన దగ్గర ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే దేనినైనా ఫేస్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. ఆ కెపాసిటీ కావాలంటే ఏం కావాలి? జ్ఞానముతో బిహేవ్ చేయాలి. జ్ఞానంతో బిహేవ్ చేయాలంటే ఎలాగా? ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? డబ్బు పెట్టుకుంటే వస్తుందా? రాదు. పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే వస్తుందా? రాదు. జ్ఞానం ఎలా వస్తుంది? ఒక గురువుని పట్టుకోవాలి. ఆ గురువు పరంపరలో మనం వెళ్తూ గురువు యొక్క సందేశాలను తీసుకుంటూ ఎన్నో అద్భుతమైన పుస్తకాలను మనం చదువుతూ ఎన్నో ధ్యాన కేంద్రాలకు వెళ్తూ ఆ క్లాసులు వింటూ ఒక పక్క
ఫిజికల్గా వ్యాయామం చేసినప్పటికీ ఆత్మపరమైనటువంటి ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా వచ్చినటువంటి జ్ఞానము ఎంతో అపారమైనటువంటి సంపద అది మనకి. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఆఖరి మాట, మనతో ఆస్తులు అంతస్తులు రావు, ఇవేవి శాశ్వతమైనవి కావు. ఈ శరీరం అన్నది మట్టి పదార్థం లాంటిది. ఏదైతే మన యొక్క ఆత్మ లోపల ఉన్నంత వరకు ఈ యొక్క చెట్టు సంరక్షణ ఏదైతే ఉందో ఆ సంరక్షణ జాగ్రత్తగా ఉంటుంది. సమయం అయిపోయిన తర్వాత మరి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంటే ఈ యొక్క చెట్టు నేలకి వరగక మానదు, అది వాడి కృషించిపోయి మట్టిలో కలవక మానదు. మరి అలాంటి తుచ్చమైనటువంటి ఈ శరీరం కోసం మనం ప్రాకులాడుతూ అసలైన సత్యాన్ని వదిలేసి అసలైన సత్యాన్ని పట్టుకోవడం మానేసి ఆస్తులని అంతస్తులని హోదాలని పరువని ప్రతిష్టని ప్రాకులాడుతూ మానవుడు తన జీవితాన్ని అంతటినీ కూడా వృధా చేసుకుంటున్నాడు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మానవుడు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆత్మ సంతృప్తి లేదు అసలు వాళ్ళకి, ఆత్మ సంతృప్తి లేదు. అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా తెలియటం లేదు. కొంతమందికి అయితే ఎలా జీవించాలో కూడా తెలియటం లేదు. చాలామంది మనం వెళ్ళే ప్రయాణంలో వాళ్ళు కలిసినప్పుడు అంటారు, ఏమ్మా ఎలా ఉన్నారు ఏంటంటే, ఏమో మేడం అసలు ఎందుకు జీవిస్తున్నామో తెలియటం లేదు అంటారు. చూసారు ఎంత పెద్ద మాట అది. ఎందుకు జీవిస్తున్నామో తెలియట్లేదు అన్న పదం చాలా పెద్ద మాట అది. ఎందుకంటే ఈ సృష్టిలో భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, మరి ఇవన్నీ కూడా ఈ పంచభూతాల నుండి సాక్షిభూతంగా మరి ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఒకేసారి సృష్టించబడ్డాయి. మరి వాటితో పాటు నీటిలో తిరుగుతున్నటువంటి జీవచరాశులు, గాలిలో ఎగురుతున్నటువంటి పక్షులు, అడవిలో తిరుగుతున్నటువంటి క్రూర మృగాలు, నేలపైన తిరుగుతున్నటువంటి మానవులు అందరూ కూడా ఒకేసారి సృష్టించబడ్డారు. ఇందులో ఎవరు ముందు ఎవరు వెనకంటే ఎవ్వరూ చెప్పలేము. అదంతా కూడా శూన్యము నుంచి ఉద్భవించినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. చూసారా, ఇక్కడ ఎవరు గొప్పవారని మనం తేల్చగలం చెప్పండి? మానవుడు గొప్పవాడని చెప్పలేము, జీవరాశులు గొప్పవని చెప్పలేము, భూమి గొప్పదని చెప్పలేము, ఆకాశం గొప్పదని చెప్పలేము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవ్వరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పలేము. ఎందుకంటే అన్నీ కూడా సృష్టిలో ఒకేసారి సృష్టించబడ్డాయి. సృష్టించబడినప్పుడు ఈ ఈ ఈ మానవుడు ఏం ఆలోచించాలి? ఈ భూమి మీదకి నేను ఆనందంగా జీవించడానికి వచ్చాను, నేను సంతోషంగా జీవించడానికి వచ్చాను, నేను నా పనిని చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ పని అంటే ఏదో వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా ఇది కాదు. ఏ పర్పస్తో నువ్వు ఉన్నత తలాలలో మాస్టర్స్ని అడిగి నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ శరీరంలోకి నేను వెళ్తాను, ఈ జన్మ నాకు ఇవ్వండి అని చెప్పి ప్రామిస్ చేసి నువ్వు ఈ భూమి మీదకి ఏ పర్పస్తో వచ్చావన్నది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయడం అంటే ఏంటి? చిన్న జ్ఞానంతో ఆలోచిస్తూ ఒక గురువుని పట్టుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువు గారు, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఇదిగో పుట్టిన దగ్గర నుంచి ఇలా ఉన్నాను, ఇలా జీవించాను, ఇలా పెరిగాను, ఇలా ఉన్నాను. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని చెప్పి మనం ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని ఆయన ఇచ్చినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షల్లో మనము ఎదుర్కొంటూ ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ, గురువులంటే ఇక్కడ ఎదుర్కొంటూ అని ఎందుకు చెప్తున్నానంటే గురువులు ఆషామాషి కాదమ్మా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువులు ఆషామాషి వ్యక్తులు కాదు. వాళ్ళు నీలో మదం ఉందా, మాచర్యం ఉందా,
కామం ఉందా, క్రోధం ఉందా, ప్రతిదీ కూడా పరీక్ష పెడతారు మాస్టర్స్. నీలో అంటే నిన్ను బాగా సాన పట్టాలి అంటే గురువులు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మంచి సాధన చెయ్యు, మంచి సేవ చెయ్యు, దాన ధర్మాలు చెయ్యు. నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల మీద క్రూరత్వం ప్రదర్శించకు, కామత్వం ప్రదర్శించకు, అంతా కరుణతోనే జీవించాలని మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఆ మంచి విషయాల్ని మనం పట్టుకుని జాగ్రత్తగా మన లోపల పెట్టుకొని ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి మనం. అది గురు పరంపరలో గురువులు ఇచ్చినటువంటి సందేశాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ జీవించగలిగిన నాడే మన జన్మకి అర్థం పరమార్థం దొరుకుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అలా కాదు, నాకేంటి, నాకు అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, నాకు ఏ కష్టము లేదు అనుకుంటే అది ఈ జన్మకే ఇక్కడితోనే స్టాప్. అది ఈ జన్మతోనే ఇక్కడితోనే స్టాప్ అయిపోతుంది. మీరు పొందినటువంటి భోగాలు భాగ్యాలు అన్నీ ఇక్కడే అయిపోతాయి. కానీ మాస్టర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి అందమైన శరీరాన్ని ఇచ్చి చక్కటి జ్ఞానాన్ని, బుద్ధిని, కాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు నువ్వు భూమి మీదకి వచ్చి ఏం చేసావయ్యా అంటే నువ్వు ఏమీ చేయలేదు, నీకోసం నువ్వు జీవించావు అంతే. నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో తర్వాత మరి ఈ యొక్క కర్మలు కూడా మన వెంట వస్తాయి. నువ్వేమో ఉన్నత లోకాల్లో ప్రమాణాలు చేసి నా కర్మలు నేను దగ్ధం చేసుకుంటాను, నాకు ఆ శరీరాన్ని ఇవ్వండి, నేను ఏదో భూమి మీదకి వెళ్ళి ఉద్ధరిస్తాను, నేను సమాజ సేవ చేస్తాను, ప్రేమతత్వంతో ఉంటాను, కరుణతో ఉంటాను అని చెప్పేసి వాగ్దానాలు ఏవైతే చేశామో అవన్నీ కూడా ఎప్పుడైతే భూమి మీద పడ్డామో వాటిని అన్నిటిని విడిచిపెట్టి మన స్వార్థంతో మనము మన కోసం జీవిస్తే తప్పకుండా మళ్ళా మీరు ఏదైతే బ్యాలెన్స్ ఉంచుకున్నారో ఆ కర్మలన్నీ మీ వెంట తీసుకెళ్తారు మాస్టర్స్. ఇదైతే పక్కాగా చెప్తున్నాను నేను. మీ వెంట తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది చెప్పండి ఒకసారి? మాస్టర్స్ కనిపించవచ్చు, నీకు చక్కటి అపారమైన జ్ఞానం ఇచ్చాను, చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాను, చక్కటి కాళ్ళు చేతులు శరీర తత్వాన్ని ఇచ్చాను, నువ్వు ఇన్ని బంపర్ ఆఫర్లు ఇస్తేనే నువ్వేం చేయలేకపోయావు కదా, సో నీ సమయాన్ని వృధా చేసావు కాబట్టి నువ్వు అన్ఫిట్. నీకు తర్వాత వేరే జన్మ తీసుకున్నా వేరే మంచి శరీరం ఇచ్చినా వృధా అని చెప్పి మాస్టర్స్ ఏం చేస్తారమ్మా? మరొక జన్మలో దుర్భరమైన జీవితం. అది మాస్టర్స్ అంటే కొంత బాధాకరం అయినప్పటికీ కూడా ఈ సత్యాన్ని నేను చెప్పి తీరాను. ఎందుకంటే దుర్భరమైన జీవితం అంటే ఏంటో తెలుసా? నీకు కాళ్ళు ఇచ్చాము, ఎక్కడికైనా నువ్వు నడవగలవు, సజ్జన సంగత్యం చేయగలవు, 10 మందికి సేవ చేయగలవు. నీకు కాళ్ళు ఇచ్చాను, నీకు కాళ్ళు ఎందుకు ఇంకా వృధా అంటే అక్కడ మైనస్. నీకు చక్కటి చేతులు ఇచ్చాను, చక్కటి సేవ చేస్తావు, ఆధ్యాత్మిక సేవ చేస్తావు, 10 మందికి ఉపకారంగా ఉంటావని నీకు చేతులు ఇచ్చాను, నీ చేతులతో నువ్వేం చేయలేక అక్కడ నీ చేతులు మైనస్. చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాం, 10 మందికి మంచి మాటలు మాట్లాడమని, మంచి పలుకులు, మంచి సందేశాన్ని ఇమ్మని నీకు చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాం, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అక్కడ నీ వాక్చాతుర్యానికి మైనస్. చక్కటి నేత్రాలను ఇచ్చాం, మంచినే చూడమని, చెడుని తీసుకోవద్దు, మంచిని చూడమని ఇచ్చాం. నువ్వు ఆ మంచిని చూడలేకపోయావు. నీ జీవితం అంతా కూడా దుశ్చర్యలకు పాల్పడుతూ దూరదృష్టితో చెడునే చూడగలిగావు, నువ్వు మంచిని చూడలేకపోయావు, నీకు అక్కడ మైనస్. ఇలా మన ప్రతి అవయవము మాస్టర్స్ దృష్టిలో మైనస్. మైనస్ అంటే అర్థం ఏంటి మాస్టర్స్ చెప్పండి? ఒక్క క్షణం ఆలోచించండి. మైనస్ అంటే నీకు ఆ అవయవంతో పని లేదు అని అర్థం. నీకు అవయవంతో పని లేదన్నప్పుడు
నువ్వు మరో జన్మ తీసుకున్నప్పుడు ఒకసారి నీకు ఆ అవయవాలు లేకుండా పుడితే ఎలా ఉంటుంది మాస్టర్? ఒకసారి ఆ శరీరాన్ని ఊహించుకోండి. మాట్లాడే నోరు లేకుండా జీవించడం అంటే ఎంత దుర్భరమైన జీవితం ఆలోచించండి మాస్టర్స్. కళ్ళు లేకుండా పుట్టిన దగ్గర నుంచి మరణించి ఉన్న వరకు ఆ అంధకారంలో జీవించడం అంటే ఎంత దుర్భరమైన జీవితం ఆలోచించండి మాస్టర్స్. చేతులు లేకుండా తన పనిని తను చేసుకోలేకుండా తన తిండి తనని తినలేకుండా నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఆ శరీరం ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుందో ఆలోచించండి మాస్టర్స్. కాబట్టి ప్రతి మనిషి జ్ఞానాన్ని పొందుకోండి. జ్ఞానాన్ని పొందుకోవడం అంటే మాస్టర్స్ ఇది ఖర్చుతో కూడేది కాదు. మీరు ఎవ్వరికీ ₹1 ఇవ్వక్కర్లేదు. చక్కగా గురువుల దగ్గరికి వెళ్ళండి. ఆ గురు పరంపరలో చక్కటి గురువులు చెప్పినటువంటి సందేశాలు వినండి. అద్భుతమైన సజ్జన సాంగత్యం చేయండి. చక్కగా క్లాసులు ఉంటే వెళ్ళండి. చక్కగా అద్భుతమైన పుస్తకాలను చదవండి. ఎందరో మహానుభావులు మహర్షులు రాసినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. చక్కటి అలాంటి పుస్తకాలను చదవండి. మీ పిల్లలకు మంచి మాటలు నేర్పించండి. మంచి నడవడికలో పెంచండి. ఈరోజు మాయమైపోతున్నడమ్మ మనిషి అన్నవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మాస్టర్స్? కుటుంబాల్లో ప్రేమ కరువయ్యింది, ఆప్యాయతలు కరువయ్యాయి, అనురాగాలు కరువయ్యాయి. కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవటం లేదు ఎవరు. ఎందుకో తెలుసా? లైఫ్ చాలా విపరీతంగా బిజీ చేసుకుంటున్నారు. తెల్లవారు లేచింది మొదలు సెల్ ఫోన్ పట్టుకుంటాం. సెల్ ఫోన్ పట్టుకొని పిల్లలైతే అశ్లీల వీడియోస్ అవి చూసుకోవడం, పెద్దవాళ్ళైతే ఏవో సీరియల్స్ చూసామా, ఏదో కొట్లాటలు చూసామా, న్యూస్ చూసామా, ఇది. మగవాళ్ళైతే బయటికి ఆనందంగా వెళ్ళిపోయామా, ఏవో ప్యాకెట్లు ఆడామా, మందు తాగామా, పబ్బులకి వెళ్ళామా, ఇలా రకరకాల వ్యసనాలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు మాస్టర్స్. అందులో భాగంగా ఇంట్లో ఉన్న సమయంలో భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడదు. ఎందుకంటే ఇద్దరు చెరుకో ఫోన్ పట్టుకుంటారు. వాళ్ళ వాట్సాప్లో వాళ్ళు, వీళ్ళ వాట్సాప్లో వీళ్ళు ఉంటారు. ఇంకా పిల్లలతో ఎప్పుడు మాట్లాడతారు? పిల్లలతో ఎప్పుడు ప్రేమ పంచుతారు మాస్టర్స్? ఏం చదువుకుంటున్నారు? ఏం తింటున్నారు? వాళ్ళని ప్రేమగా పలకరించడానికి సమయం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఆ పిల్లవాడు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు తిరిగి వచ్చాడంటే ఏం నేర్చుకుంటున్నాడు, వాడు ఏం నేర్చుకుంటున్నాడు మనల్ని చూసి? ఆస్తి తగాదాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్, కుటుంబ తగాదాలు అన్నీ కూడా పిల్లల ముందు చర్చించుకోవడం, ఆ పిల్లలను పట్టుకోవడం. వాళ్ళు పెరిగి పెద్ద అయినాక వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మీరు ఏది ఇస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళు అలా తయారవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మాస్టర్స్, ఈ శరీరం అన్నది అద్భుతమైన వరం. మనము మాస్టర్స్తో పోట్లాడి తెచ్చుకున్నటువంటి శరీరం. ఈ శరీరంతో కుటుంబంతో ప్రేమతత్వంగా ఉండండి, సమాజంతో ప్రేమతత్వంగా ఉండండి. చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండండి. అంటే పూర్వ వైభవాలు రావాలి. భోంచేసినప్పుడు ఒక 5 నిమిషాలు సమయం తీసుకొని అందరూ కలిసి ఒకే చోట కూర్చొని అందరూ ఒకేసారి వడ్డించుకొని భోజనం చేస్తూ ఆప్యాయతగా మాట్లాడుకోండి, పలకరించుకోండి. పిల్లలతో కాసేపు పక్కన కూర్చొని వాళ్ళతోని ప్రేమగా మాట్లాడండి. తల నిమురుతూ పక్కన కూర్చోబెట్టుకొని, నాన్న ఏం చదువుకున్నావు ఈరోజు, ఏం చెప్పారు, ఏంటి, ఏం తింటావు, ఇష్టమైన వాళ్ళకు ఇష్టమైనటువంటి రుచికరమైన వంటలు చేసి పెట్టండి. పిల్లలు వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళు అడుగుతారు. సినిమాల్లో చూసి అలాంటి డ్రెస్ కావాలి, ఇలాంటి
నాకు గౌన్ కావాలి అని అడుగుతారు. కానీ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఈ డ్రెస్ కోడ్ వేసుకోవడం వల్ల సమాజానికి ఏం సందేశం వెళ్తుంది? ఏం మెసేజ్ వెళ్తుంది? ఈ పిల్లవాడికి సెల్ ఫోన్ కొనివ్వటం వల్ల వీడు ఏ రకంగా తయారవుతాడు? వీడి ద్వారా సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది? ఆలోచన చేయండి. ప్రతిదీ ఆలోచన చేయండి. ఆలోచన చేయాలి అంటే మనకి ఫస్ట్ మనము దృష్టి ఎక్కడ పెట్టాలి? జ్ఞానం పొందుకోవాలనే దృష్టి పెట్టాలి మనం. ఇప్పటి వరకు మన జీవితంలో ఏదైతే జరిగిందో ఓకే, అది ఒక భాగం. రెండవ భాగం కంపల్సరిగా మనకి ఒక గురువు ఉండాలి. మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. మనకి అపారమైన జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకపోతే ఈ శరీరానికి అర్థం పరమార్థం లేదు, వృధా, వట్టి మట్టి ముద్దతో సమానం. కాబట్టి మనము అనుకువతో వినయ విజేతతో చక్కగా అందరితో ప్రేమతత్వంగా జీవిస్తూ ఈ ఉన్న శరీరం కొద్ది కాలం మాత్రమే భూమి మీద ఉంటుంది. కాబట్టి ఈ శరీరంతో మనం ఎంతవరకు ఏం చేయగలం అన్నది ఆలోచన చేస్తూ మనం అన్నిటిలో కూడా భాగస్వాములు అవుతూ చక్కగా మరి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో మరి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నిజంగా ఆయన ఈ భూలోకవాసి కారణ జన్ముడిగా వచ్చి మరి అతను చూసారా ఎంత గొప్పగా ఒక తను కూడా మనలాంటి తల్లిచాటు బిడ్డగా పెరిగి పెద్ద అయ్యి తన వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత కూడా తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ తాను ఒక సమయంలో అద్భుతమైన పుస్తకం చదివి ఆయన మరి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి ఆయన వెళ్తున్న మార్గంలో కూర్చోబెట్టి చెట్టు కింద ఒక్కరికైనా సరే ఆయన పల్లీలు అమ్ముకునే వాళ్ళైనా కూర్చోబెట్టి, నాయన నువ్వు ఇది అమ్మితే ఎంత వస్తాయి, ఈ 100 రూపాయలు నేను ఇస్తాను తీసుకొని చెప్పి ఇచ్చి ఆయన చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళతో సాధన చేయించి వాళ్ళకి చక్కటి ఆ జ్ఞానాన్ని పంచారు గురువుగారు. అలా ఆయన ప్రస్తావం ఒక శనక్కాయలు అమ్ముకునే వాళ్ళతో, ఒక ఐస్ బండి అమ్ముకునే వాళ్ళతో మొదలైనటువంటి ఆయన ప్రస్తావం అనేక రాష్ట్రాలే కాదు ఈరోజు వరల్డ్లో కూడా ప్రపంచ దేశాలలో కూడా మరి మన పత్రిజీ యొక్క ధ్యానం అనే సంజీవిని అందరికీ అందజేశాడంటే నిజంగా మహనీయుడు మరి కారణ జన్ముడు కాక ఎవరు చెప్పండి. ఆయన మన లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కారణ జన్ముడు మహనీయుడు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన ఈ భూమి మీదకి వస్తూ ఆయన మనందరికీ చక్కటి ఫలాలని విత్తనాలు నాటి వెళ్ళిపోయారు. ఎందరో మహానుభావులు, ఎందరో మాస్టర్స్ని తయారు చేశారు. సో ఆ మాస్టర్స్ అనే ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో చల్లి వెళ్ళిపోయారు, పంటని ఇచ్చి వెళ్ళిపోయారు మాస్టర్స్. చక్కగా ఇప్పుడు ఆ విత్తనాలనే గురువులు ఎక్కడున్నారు? వారిని పట్టుకుందాం. మనం పట్టుకొని వారు చెప్పే క్లాసులు విందాం, వారు చెప్పే సందేశాన్ని తీసుకుందాం, వారి ద్వారా జ్ఞానాన్ని పొందుకొని మనం కూడా పత్రిజీలాగే మరి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ శరీరం మనం ఈ భూమి మీదకి ఈ శరీరంతో మనం ఎందుకు వచ్చామో మనల్ని మనం తెలుసుకొని చక్కటి ధ్యాన మార్గంలో మనందరం జీవించాలని నా ఆశ, నా కోరిక. అందుకే నేను ఎంత ఎత్తుకు ఎదిగానని చెప్పను, ఎందుకంటే నేను నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకోవడానికి వచ్చాను. నా తనువు ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకున్నానని చెప్పను, నేర్చుకున్నాము అని చెప్తే మన లోపల గర్వం పెరుగుతుంది. సో మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా నేర్చుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే మన జీవితంలో అన్నీ అద్భుతాలే, అంతా మధురమే. అమ్మ కడుపులో పొట్టిళ్ళలో ఉన్న పసిబిడ్డ గర్భసంచిలో ఉన్నప్పుడు చూడండి, నెలల ప్రాయం వచ్చినటువంటి బిడ్డ కాళ్ళతో తంతు కేరింతలు కొడుతూ లోపల ఎలాగ కదిలిస్తుందో అలాగే ఆ జన్మ బయటకు వచ్చిన తర్వాత కూడా మన అమ్మ పొట్టిల్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా అమ్మ అలా లాలించి పాలించి ఆడిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఆ బిడ్డ నిద్రపోతాడో అంత ఆనందమైన జీవితం దొరుకుతుంది మనకి మాస్టర్స్.
ఆధ్యాత్మిక జీవితం అంటే ఆషామాషి కాదు. ఎన్నో వదులుకోవాలి మనం. ఎన్నో త్యాగాలు చేస్తేనే మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతాం మాస్టర్స్. మనకి ఈ ఆడంబరాలు కాదు, మనకి భోగభాగ్యాలు కాదు ముఖ్యమైనవి. ఆత్మపరమైనటువంటి జీవితాన్ని ఎంచుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మాస్టర్స్. అప్పుడు నిరంతరం ఆనందం దొరుకుతుంది మనకి. దుఃఖము ఉండదు, సంతోషము ఉండదు. ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉంటాం మనం. పసి బిడ్డల్లా ఉంటాం. చిరునవ్వుతో, ప్రేమతత్వంతో ఉంటాం. మన ఎదుట ఎంత పెద్ద సవాలు వచ్చినా కూడా మనం చలించం. మనకి కష్టం అంటే తెలీదు, దుఃఖం అంటే తెలీదు. ఇంకా ఆ సోల్ అలా తయారైపోతుంది. ఎంత ఆనందం మాస్టర్స్. ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతుంది చెప్పండి. సో అలాంటి జీవితం మీ అందరికీ కావాలంటే తప్పకుండా సాధన చేయండి, సందేశాలు వినండి, మాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, పిరమిడ్ నిర్మాణాల్లో సహకరించండి, అలాగే సజ్జన సాంగత్యంలో సహకరించండి. మనం అందరం కూడా అమ్మ కడుపులో పసిబిడ్డలాగా మనం శరీరం విడిచిపెట్టినంత వరకు హాయిగా ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. పత్రిజీ మనకి గొప్ప సంజీవిని వదిలి వెళ్ళారు, ధ్యానం అనే సంజీవిని. మనకి చావు పుట్టకల గురించి భయం లేదు, ఆస్తి అంతస్తుల గురించి ఆశ లేదు. మనం ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉంటాం. సో అలాంటి లైఫ్ ప్రతి ఒక్కరికి రావాలి, అలాంటి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మీకు ఈ కథ ముగించే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇప్పటి వరకు నేను ఈ క్లాసు ఇంత చిరునవ్వుతో చెప్తున్నాను మాస్టర్స్. నా వెనకాతల చాలా పెద్ద దుఃఖం వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏంటంటే నా పార్టీలో నాతో తిరిగినటువంటి మిత్రురాలు, ఆమె కుమార్తె యుఎస్లో చదువుకుంటుంది పీజీ. ఆ అమ్మాయి నిన్న యాక్సిడెంట్లో శరీరాన్ని విడిచిపెట్టిందట. ఆ తల్లి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు, తండ్రి వెళ్ళాడు పాపం. ఆ శరీరాన్ని ఇక్కడికి ఇస్తారో లేదో కూడా తెలియదు. తల్లి గర్భాన్ని చీల్చుకొని ఒక బిడ్డకి జన్మనిస్తే ఆ తల్లికి ఎంతటి రంపం కోత చూడండి. అలాంటి తల్లి శోధనలో ఉంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిన మరుక్షణం ఆమెను పరామర్శించడానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదు మనకి. కానీ ఆ సత్యం ఎవరు తెలుసుకోగలుగుతారు? ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికే తెలుస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో లేని వారికి తెలియదు. ఇప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖిస్తుంది, రోధిస్తుంది. సో అలాంటి తల్లికి మన ఎనర్జీని అందించాలని సంకల్పం పెట్టుకున్నాను. సో అంతటి కష్టంలో ఆమె ఉన్నప్పటికీ కూడా మనకి సత్యం ఏంటో తెలుసు కాబట్టి మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఆ బాధని నా మనసులోకి రానియకుండా, నా పెదవి పైన చిరునవ్వు పోకుండా నేను ఇప్పటిదాకా మీతో ఈ క్లాస్ని నేను చెప్పగలిగాను అంటే దట్ పవర్ ఈజ్ ధ్యానము అండ్ మన గురువులు ఇచ్చినటువంటి జ్ఞానము. ఈ రెండు నాతో ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను మాస్టర్స్. ఓకే, మరొక చక్కటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అవకాశం వచ్చిన ప్రతిసారి నేను ఇంకా ఎన్నో అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కగా అద్భుతంగా పంచుకున్నారు. మన జీవితంలో ఒక గురువు పాత్ర ఏంటి, ఒక తల్లి పాత్ర ఏంటి అన్నది. సాయి కుమారి గారు మాట్లాడండి మేడం. నమస్తే పద్మ గారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ స్పీచ్ అనగానే అద్భుతం. జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంతో ప్రాపంచిక జీవితం అన్ని సమర్థవంతంగా చెయ్యాలంటే హయ్యర్ ఎనర్జీ ఉండాలి. నిజంగా గ్రేట్ పద్మ గారు, నిజంగా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సిచ్యువేషన్ లో ఈ సిచ్యువేషన్ లో మీరు చాలా సందర్భాల్లో ఆ మేడం క్లాస్కి రండి అని చెప్పారు. నేను అదే చెప్తున్నాను, ప్రతిదీ కూడా మాస్టర్స్ డిజైన్ లో మనం వెళ్తాం. మాస్టర్స్ ఎప్పుడు మనకు అవకాశం ఇస్తారో అప్పుడే మనం చెప్పగలుగుతాం. మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం చెప్పలేం. మాస్టర్స్ మనల్ని అలౌ చేయాలి. సో ఈ రోజు మీ కోరిక తీరిందని అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ పద్మ గారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మనం సిద్ధంగా దాదాపు ఉన్నట్టు రిక్వెస్ట్. అమెరికా నుంచి ఆటో రైటింగ్ పద్మ మేడం ఉన్నారు. పద్మ మేడం మీతో మాట్లాడాలని కూడా జస్ట్ ఒక ముందు విష్ చేసుకోవాలని పిలిచాను. శ్రీశక్తి అండ్ శ్రీ ఇందు శ్రీశక్తి మాట్లాడండి. శ్రీశక్తి ఇందుమతి ఇందుమతి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎన్నో క్లాస్ చేసింది ఇప్పుడే. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ దేని నుంచి మీరు అన్మ్యూట్ చేసుకోవాలనుకున్నా పద్మ గారు. చేసుకోవచ్చు. ఇందుమతి గారు, యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే నమస్తే అమ్మా. మేడం. నమస్తే. నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మనం ఎలా ప్రవర్తించాలి, మన వే ఆఫ్ థింకింగ్ ఎలాగ ఉండాలి. సో ఒక Yes. వ్యక్తి అక్కడ మళ్ళీ పడిపోయి ఉంటే మనం ఎలా వెళ్ళి సహాయం చేయాలి, చేయకుండా ఉండలేం కదా, ఎట్లా Yes, yes, చేయకుండా yes, ఉండాలి. yes, yes. చాలా చక్కగా వివరించారు మేడం ప్రతిదీ కూడా. ఎస్, అదే వింటూ వస్తున్నాను మీరు చెప్పి. అందులో ఇంకొకటి ఏంటంటే మీరు నెమ్మదిగా దాని గురించి ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారు. చాలా చక్కగా వినాలనిపిస్తుంది కూడా. సో హ్యాపీ మేడం ఇవాళ మిమ్మల్ని ఇలా కలవడం అనేది. Thank you అమ్మా, thank you. థ్యాంక్ యూ సో మచ్. వారి Yeah. జీవిత అనుభవాలు ఈ రోజు మనకి ఎక్కువ ఏం షేర్ చేయలేదు. వారి జీవితం నిజంగా మహిళా మూర్తులందరికీ చాలా స్ఫూర్తిదాయకం. ఎన్నో ఇబ్బందులు పడి అవి ఏవి కాదు, నా జీవితం ఇది కాదు, నేను ఇలా ఉండటం కాదు అని చెప్పేసి తమ సొంత స్వయం శక్తితో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారో అది చెప్పనలవి కాదు. ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు, ఆదర్శంగా జీవిస్తున్నారు. అన్నారు ధ్యానానికి పవర్ ముందు ఆఫ్ జీవితం, మెడిటేషన్ అని చెప్పేసి. Yes. అంతే అది ఉందంటే ఒక లేడీ ఎంతైనా సాధించగలదు. ఎస్ మేడం, యాక్చువల్లీ మేము సత్యమేవ జయతే అన్న ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆగస్ట్ 15వ తేదీన. సో మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ, అమ్మ పద్మమ్మ ఉన్నారు. సో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో ఏంటంటే పద్మమ్మ సత్యమేవ ఉన్నారు. జయతే, యా, హింస చూడ హంస Unmute పకడన చేసుకోమనండి. ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము ఆగస్ట్ 15వ తేదీన. అది 24 గంటలు అఖండ ధ్యానంగా చేయబోతున్నాం. సో అక్కడ 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి మేడం. అలాగే 3000 మంది స్పీకర్స్ తో అక్కడ చేయించాలని మా సంకల్పం. 1 కోటి మందితో కూడా ధ్యానం చేయించాలని ఆ సంకల్పంతో ఉన్నాం, దృఢ సంకల్పంతో. సో అమ్మ వచ్చేసారు, పద్మమ్మ మాట్లాడతారు మేడం మీతో. Yes. అమ్మ మాట్లాడు. నమస్తే. నమస్తే పద్మ మేడం. అమ్మా నమస్తే అమ్మా. సాయి కుమారి మేడం చాలా సార్లు మీ గురించి చెప్పారు. పద్మ మేడం ఇక్కడ ధ్యానం చేస్తానే బీజేపీలో ఉండి అంత దూరం వెళ్ళి కూడా ఏదైనా సాధిస్తున్నారంటే కేవలం ధ్యానం యొక్క శక్తి వల్లే అని చెప్పేసి సాయి కుమారి మేడం ఎన్నో సార్లు చెప్పారు. అవునమ్మా, చాలా మంది అంటారు నన్ను, అసలు మేడంకి అలసట ఉండదు, ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ ఉంటారు, చక్కగా తయారవుతారు, ఎప్పుడు సమస్యలు ఉండవా అని అందరూ అంటూ ఉంటారమ్మా. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనకి ఈ ధ్యానం ద్వారా వచ్చినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తే అన్నీ కూడా మనకి సాధ్యం కానివి ఏవి ఉండవు. సో అది నేనైతే తప్పకుండా నమ్ముతానమ్మా. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలనేదే మెయిన్ దీనిలోకి వచ్చాం మేడం. ఈ జూమ్ లోకి ఈ రోజు మీరు సెషన్ ఉందని పోస్ట్ చేశారు నాకు సాయి కుమారి మేడం, ఇలా కలవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే బిజీ పర్సన్ మీరు, ప్రత్యేకించి మేము ఫోన్ చేయాలన్నా మీరు ఫోన్ చేయాలన్నా అది కుదరట్లేదు. కాబట్టి ఇలా మాట్లాడొచ్చు అనేది వచ్చాం మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా నేనైతే సమయం ఉన్నప్పుడల్లా కాన్ఫరెన్స్ కాల్స్ లో తప్పకుండా నా క్లాస్ చెప్తానమ్మా. నేనైతే దాన్ని వదలను. కాకపోతే పత్రిజీ ఒకటి చెప్పారు, ఏంటంటే చెప్పాను, పత్రిజీ నాకు ఇలా రాజకీయాల్లో పిలుపు వచ్చింది, మరి నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను కదా వెళ్ళొచ్చా అంటే పత్రిజీ ఒకటే చెప్పారమ్మా, ఆధ్యాత్మికవేత్తలే రాజ్యం ఏలాలని చెప్పి మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టాము. ఎందుకు పెట్టాము? ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఉండాలని ఆయన సంకల్పం. సో అలాంటప్పుడు మన ఇన్ని లక్షల మందిలో నీకే పిలుపు వచ్చింది కదమ్మా. వచ్చిందంటే అర్థం ఏంటి? నీ పని ఇక్కడ కాదు, అక్కడ నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడ అక్కడికి వెళ్ళాలి, నువ్వు సందేశం ఇవ్వాల్సింది ఎక్కడ అక్కడ ఇవ్వాలి అని చెప్పి సార్ చెప్పి పంపడం జరిగింది. సో నేను సార్ మాట కాదనకుండా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
నాకు అస్సలు అవకాశం ఇవ్వట్లేదు మాస్టర్స్. అంటే ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే, మన వాళ్ళు అమ్మో వీళ్ళు కర్తాలు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. అమ్మో పేరవారం వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఆనందాన్ని మిస్ అవుతున్నానని భావన నాకు వచ్చే లోపల నా వర్క్ డబుల్ అయిపోతుంది. వర్క్ డబుల్ అయిపోవడం అంటే వెంటనే పార్టీలో అలా ఆ జిల్లాకి వెళ్ళండి, ఈ స్టేట్కి వెళ్ళండి, లేకపోతే అక్కడికి వెళ్ళండి, ఇమ్మీడియట్గా మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాలని చెప్పి పిలుపు వచ్చేస్తుంది. రావటం వల్ల అప్పుడు ఏంటవుతుందంటే అక్కడ నా బాధ్యత కంపల్సరీ ఉంది. సో నేను వెళ్ళాలని చెప్పి యాక్సెప్ట్ చేసి నా మనసుని ఇష్టంతో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైతే వర్క్ ఇచ్చారో అక్కడికి వెళ్తున్నాను. వర్క్ అంటే ఏం లేదమ్మా, ఎంతోమంది పేదలు ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ కావాలి, స్కీమ్స్ కావాలి, లోన్స్ కావాలి, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ఇన్సూరెన్స్ కార్డ్స్ కావాలి, అర్థిస్తారన్నమాట. అమ్మా చిన్నదానైనా చేతులెత్తి జోడిస్తామమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదమ్మా, ఎవరిని అడగాలో తెలియలేదమ్మా, మాకు ఈ నెల పెన్షన్ రాలేదమ్మా, వాళ్ళు దీనంగా అడుగుతుంటే అక్కడ తల్లి పాత్ర కనిపిస్తుంది నాది. తప్పకుండా అని చెప్పి ఆ 90 సంవత్సరాల వృద్ధుడికి నేను ఒక తల్లిగా ఆయన నెత్తిన చేసి, బాబాయ్ గారు మీకు ఏం కాదు బాబాయ్ గారు, నేను ఉన్నాను, నేను చేసి పెట్టమాట. అంటే పత్రిజీ చూసారా ఎంత అద్భుతమైన వర్క్ ఇచ్చారో నాకు. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే అది ఆలోచించగలుగుతారు. ఎలా? ఆమె పని ఇక్కడ కాదు, ఆవిడ వర్క్ అక్కడ ఉన్నది. సో అందుకే ఆవిడ అక్కడికి వెళ్ళిందని తెలుసుకోవాలి. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, అదేంటి ఆవిడ మన పిరమిడ్ మాస్టర్ కదా, మన ధ్యానంలో నుంచి ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళింది అంటే అని తప్పుగా ఆలోచిస్తారు. సో జ్ఞానవంతులకి జ్ఞానం లేని వాళ్ళకి అదే వేరియేషన్ అన్నమాట. సో అందుకనే నేను ఇప్పుడు ఏంటంటే, ఓకే నేను మీతో ఫిజికల్గా కలవలేకపోవచ్చు, మీతో ఫోన్లో మాట్లాడలేకపోవచ్చు. సో నాకు సమయం ఉన్న ప్రతిసారి నేను డెఫినెట్గా క్లాస్ తీసుకుంటాను, డెఫినెట్గా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం ఆగస్టు 15. పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ఏం జరిగినా కానీ పత్రిజీ సందేశం ప్రకారమే జరుగుతుంది మేడం, మనంగా తీసుకునేవి కాదు అది. అయితే ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల నుండి 16 సాయంత్రం 7 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యానం జరుగుతుంది మేడం. అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. 3000 మంది మాస్టర్స్ ఆధ్వర్యంలో అది జరగాలని చెప్పారు. 1,000,000 మంది ఈ 24 గంటల్లోని 48 ధ్యానం చేయాలని పత్రిజీ ఆదేశం మేడం. దానికి మేము ప్రయత్నం చేస్తాం అన్ని వైపులు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ 48 దేశాల్లోనూ వీలున్నన్ని దేశాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు మేడం, ఇలా జరుగుతుంది. ఓకే. అదొక ఈ నిమిత్తం మనకేమవుతున్నాయి అంటే ప్రతిరోజు కూడా 3 to 4, 6 to 7 2 సెషన్స్ అవుతున్నాయి మేడం. సత్యమేవ జయతే కాన్సెప్ట్ మీదే అవుతున్నాయి అవి 2 సెషన్స్. ఓకే. మధ్యాహ్నం వచ్చేసి పిరమిడ్ మాస్టర్స్, 6 to 7 వచ్చేసి యంగ్ మాస్టర్స్. 2 కేటగిరీస్ లోనూ అవుతున్నాయి. మరి ఆగస్టు ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ మీరు కూడా ఒక సెషన్ కి రావాల్సిందిగా రిక్వెస్ట్. తప్పకుండా మేడం, తప్పకుండా. మీరు ఎప్పుడో డేట్స్ ఒక 2 డేట్స్ నాకు ఇస్తే తప్పకుండా మేడం. ఆగస్ట్ 14th వరకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే. సో 15th రోజు అన్ని చాలా ప్రోగ్రామ్స్ లో అటెండ్ అవుతాను నేను. ఈవినింగ్ ఫ్రీ అవుతాను మేడం. ఉదయం అంతా 15th ఇది మేడం అఖండ ధ్యానం. అదే మేడం, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడు నేను ఈవినింగ్ సెక్షన్ జాయిన్ అవుతాను తప్పకుండా. మార్నింగ్ సెక్షన్ అంతా కార్యక్రమాల్లో ఉంటాను. ఈ సెషన్స్ డైలీ ఉంటాయి మేడం. ఓకే. పద్మ గారు అంటే చెప్పండి. ఆగస్ట్ 1 నుంచి ఆ ఫస్ట్ వీక్ లో ఎప్పుడు మీకు ఫ్రీ ఉందో చెప్తే అమ్మ ఆ డేట్లు సెట్ చేస్తాను అంటున్నారు. ఆగస్టు 14, 15 ఆ 2 తేదీలే కాకపోయినా ముందైనా కానీ అంటున్నారు. ఓ ముందైనా అంటే ఓకే, నేను ఒకసారి సాయంత్రం చూసుకొని మీతో చెప్తాను. చెప్పిన తర్వాత మీతో నేను మాట్లాడిన తర్వాత మనం ఆలోచించేద్దాం. తప్పకుండా నేను జాయిన్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ హ్యాపీ. ఒక పిరమిడ్ మాస్టర్ గానే తను ఎక్కువ ఇష్టపడతారమ్మా. ఒక రాజకీయ నాయకురాలంటే అది తర్వాత మన ఆత్మజ్ఞానులే పరిపాలితులు కావాలి అని సార్ ఆదేశానికి రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ పిరమిడ్ మాస్టర్ లాగా పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఉషా గారు మాట్లాడండి మేడం.
నమస్కారం పద్మ గారు, అనితమ్మ, నమస్తే జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అమ్మ, చాలా కొన్నాళ్లే అయింది నేను అంటే మెడిటేషన్ కి వచ్చి, భయాల వల్ల మెడిటేషన్ కి వచ్చాను. మా కో సిస్టర్ తీసుకొచ్చింది. ఓ, కానీ మీరు ఎంత నీట్ గా మాట్లాడిన మేడం, మీరైతే స్టార్టింగ్ నుండి ఇంత సున్నితంగా ఒకటి ఒకటి అసలుకు వరుసగా చెప్పు. ఇంకోటి గొప్ప ఏమనిపించింది అంటే నాకు లాస్ట్ లో ఫైనల్ గా ఒక యాక్సిడెంట్ జరిగి అక్కడ ఈ విషయం చెప్పినా కూడా మీరు ఇంత చిరునవ్వుతో అసలు ఎలాంటి అంటే అవునండి. ఇది లేకుండా చెప్పారు చూడండి, అది నాకు చాలా అంటే చాలా హార్ట్ టచ్ అయింది మేడం. నాకు రియల్లీ అవునండి. అంటే మీలా కావాలని మాకు కూడా ఆశీర్వదించండి మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ. ఏం లేదమ్మా, నేను చెప్పే 4 మాటల్లో ఒక్క మాట పట్టుకోండి చాలు. నిజంగా మేడం, ఏంటంటే నిజంగా. ప్రతి గురువుని ఆచరించాలి మనం. ప్రతిది థ్యాంక్ కూడా యూ మేడం, సాధనలో థ్యాంక్ యూ. జీవితం గడపాలి. రెండే. థ్యాంక్ యూ మేడం. అనితమ్మ ఫేస్ డైలీ, అందుకే ఈ జూమ్ లోకి నేను అసలు ఎంటర్, నేను అసలు ఆదియోగి గ్రూప్ గాని అనితమ్మ PMC లో చూసిన తర్వాత మాత్రం అంటే ఒక లేడీ ఎలా ఉన్నా కూడా ఎంత స్మైలీ అనేది నాకు అది చాలా అంటే చాలా గొప్పగా నచ్చింది అనితమ్మది. అంటే వేరే వాళ్ళని తీసినట్టు కాదు, అంటే తను డైలీ నేను మాట్లాడిస్తాను చేస్తాను. అదే నేను ఎప్పటి నుండి PMC లో నేను జాయిన్ అయ్యానో అప్పటి నుండి మేడం అదే అన్నమాట మేడం. పద్మ అందుకే గారు, మిమ్మల్ని చూసి మిమ్మల్ని చాలా నేను ఇంకా మారాలి అంటే టైం చాలా తక్కువ నేను మెడిటేషన్ కి వచ్చి. సో థ్యాంక్ యూ మేడం, ఎనీయో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు. పత్రిజీ జార్జియస్ లాంటి లేడీ, వాళ్ళని అందరినీ నవరత్నాలు విసిరేసి వెళ్ళిపోయారు ఈ భూమి మీద. వెరీ వెరీ జార్జియస్ మేడం. థ్యాంక్ యూ, యూఆర్ లుకింగ్ సో 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 జార్జియస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ అనిత ఎప్పుడొచ్చా గారు, థ్యాంక్ యూ అమ్మ, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యం. పద్మ గారు వచ్చింది ఎప్పుడు, అనిత వచ్చింది ఎప్పుడు, ఇందుమతి గారు వచ్చింది ఎప్పుడు అన్నది కాదు, ఏం చేస్తున్నావు. మనం మన గురూజీ, మళ్ళా సార్ని గురూజీ అంటే ఆయన ఒప్పుకోరు, మీ శ్వాసే మీ గురువు అంటారు. మనం గురువు అనుకుంటున్నాం తప్ప ఆయన అందరితో మిత్రత్వం, ఎవరు ఏది చూస్తే ఆ భావంతో ఉంటారు. కాబట్టి మీ శ్వాస గురువుని పట్టుకోండి, మీకు కావాల్సిన అన్ని వస్తాయి. ఆశీర్వాదాలు అన్న పదం ఇంకొకసారి వాడకండి. చక్కగా ఈరోజు మనం పద్మ గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయం కేటాయించి ఇక్కడ మనకి వచ్చి మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇంకో సమయంలో ఇంకోసారి మళ్ళీ మనం ఈ విషయాలు ఇంకొంచెం నేర్చుకుందాము. మాస్టర్స్, మరి ఇంత అద్భుతమైన జ్ఞానానికి మూల కారణమైనటువంటి మన అందరి గురువు, ఇక నేను ఇందాక గురువు అని చెప్పొద్దన్నాను కానీ ఇప్పుడు అనితయ్య గురువు అంటుంది అంటున్నారేమో, మనం గురువుగా స్వీకరించాము ఆయనని. ఆయన ప్రత్యేకంగా ఏ గురు శిష్య బంధాలు లేవు అనే చెప్పారు. మరి అలాంటి మన పత్రిజీకి మనం ధన్ ఎవరు ఏ పని చేస్తున్నామో పూర్తి ఆ ఆధ్యాత్మికతలో వేరే దానికి తావు లేకుండా చక్కగా మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ ఎలా చేయగలిగితే అలా చేద్దాం. ఇక్కడ మళ్ళీ సేవ చేయటం అంటే ఇతరులకు కాదు, మనకి మనమే సేవ చేసుకుంటున్నాం. మన ఎదుగుదలకి వారు మనకి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మేడం అక్కడికి వెళ్ళి ఆవిడకి ఓదార్పుని ఇస్తున్నారు అంటే అక్కడ మళ్ళా ఆ హృదయం, తల్లి హృదయం, మన జీవితంలో తల్లి పాత్ర, మనం అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాము. మరి చక్కగా ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఈ మార్గంలో అందరం కలిసి ఇంకా ముందుకు వెళ్ళి మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుందాం. ఆ పత్రిజీ లక్ష్యమే మన లక్ష్యమని అందరం ఆయన ఆశయ సాధననే మన ఆశయాలుగా చేసుకున్నాం. కాబట్టి పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, వీటన్నిటిలో మన వంతు భాగస్వామ్యాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.